అతను ప్రవచనానికి వెళ్తాడు. ఆ ప్రవచనంలో ఏం చెప్తాడంటే, కృష్ణుడు మనం 12 సంవత్సరాలు పూజిస్తే ఆ స్వామి మనకి వచ్చి ఆయనే కనపడతాడు, ఆయనే కనపడతాడు అని చెప్తాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే నిజంగా 12 సంవత్సరాలు పూజిస్తే తర్వాత 12 ఏళ్ల తర్వాత స్వామి నా దగ్గరికి వస్తాడా అని ఇక పొద్దున్నే లేచి స్నానం చేసి నీళ్ళు పోసుకొచ్చి రోజు స్వామివారికి పూలమాలేసి ఆయన కష్ట సుఖాలన్నీ ఆయనకి చెప్పుకొని చాలా ఆనందంగా ఉంది. సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, ఇంకా కృష్ణయ్య ఇంకా 2 ఏళ్ళకే నువ్వు కనపడేది అంటాడు. ఆ 2 సంవత్సరాలు కూడా అయిపోయింది. ఇక తెల్లారితే 12 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ రేత్రి లేచి స్వామివారి దగ్గర కూర్చుని, స్వామి తెల్లారితే నీ దర్శన భాగ్యమే నాకు అని చాలా ఆనందంగా నిద్రపోతాడు. నిద్రపోయి లెగిసి పొద్దున్నే తలస్నానం చేసి నెయ్యితోటి పాయసం వండి స్వామి ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పటికీ రాడే, ఏంటి స్వామి వస్తాడనే చెప్పారు కదా, నేను నమ్ముతానే ఉన్నాను కదా, ఎందుకు రాలేదు? బాగా కోపం వచ్చింది. ఎదురు చూసి ఇసుక పుట్టి ఆ ప్రసాదాన్ని ఒక కండవాల గట్టిగా మూట కట్టుకొని గొర్రెల మంద కాడికి వెళ్దామని గబగబా ఇక నడుచుకొని చాలా కోపంగా వెళ్తుంటే ఆవుల మంద అడ్డం వచ్చినాయి. అయినా సరే తోలుకుని నెట్టుకుని వెళ్ళాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. అంటే వెనకమాల నుంచి ఒక పిల్లోడు చేతిలో కట్ట పంచి కట్టుకొని తల మీద ఒక చిన్న నెగిలీక పెట్టుకొని, ఓ పెద్దయినా అంతాడా ఉడిగా వెళ్తున్నావు, ఎదరా ఆవులు వెళ్తున్నాయి కదా, కొంచెం ఆకు వెళ్దు కానీ అని అంటాడు. ఎంతసేపు, నేను తొందరగా వెళ్ళాలి అని కోపంగా మాట్లాడతాడు. పర్లేదులే పెద్దయినా వెళ్ళని వెళ్దు కానీ రా, ఇట్లా ఇక్కడ కూర్చున్నావు రాయి మీద అని అంటాడు. సరే వచ్చి ఆ రాయి మీద కూర్చుంటాడు. ఏంటి పెద్దయినా, ఏంటి అలా ఉన్నావు? అబ్బా ఏదో నీ దగ్గర కమ్మని ఆసన వస్తుందే, నీ వంటికి వెళ్తున్నావు పెద్దయినా అని చెప్పి అడుగుతాడు. నన్ను ఒక ఆయన పెద్ద మనిషి మోసం చేశాడులే, ఆయన కోసమని వండాను అని అంటాడు. నన్ను కొంచెం పెట్టవా అని అంటాడు. ఈ పిల్లడు, ఓ మోసం చేసిన ఆయన పెట్టే కన్నా నీకు పెడితేనే మంచిది అని అంటాడు. అనగానే ఆ పిల్లవాడు అంటాడు, అయ్యో నా చేతుల నిండా మురికుందే, ఇందాకే ఆవు పేడ తీశాను, తినిపిస్తావా అని అడుగుతాడు. ఎంత భాగ్యం, తినిపిస్తాను అని చెప్పి గబగబా తీసి 2 ముద్దలు నోట్లో పెడతాడు. పెట్టంగానే ఆ పిల్లవాడి కళ్ళల్లో నీళ్లు బడబడా కారుతాయి. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నా అని చెప్పి అడుగుతాడు. రోజు పూలదండ తెచ్చి నా మెల్ల వేసే గొడువుగా ఇవాళ కోపంలో పూలదండ తేటం మర్చిపోయావా అని అంటాడు. అనగానే ఒక్కసారి పెద్ద ఆయన కళ్ళల్లో నీళ్ళు బడబడా కాదు, స్వామి ఈ దర్శనం ఇవ్వలేదు, నేను కోపంతో పూలదండ ఇంటికాడే వదిలేసి మూట కట్టుకుని కోపంతో వచ్చాను, నన్ను క్షమించి స్వామి, నమ్మకంగా ఉంటే ఏ స్వామి అయినా సరే దర్శనం తప్పకుండా ఇస్తాడు, ఎప్పుడు మనంటే ఉంటాడు అని నేను ఎన్నాళ్ళు నమ్మాను, ఒక్కరోజు నువ్వు కనపడలేదని కోపంతో ఇలా చేశాను స్వామి, నన్ను క్షమించు అంటాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది, మనస్ఫూర్తిగా నమ్మి మనం పిలిస్తే ఆ దైవం ఎప్పుడు మనమ్మటే ఉంటుంది. ఏమంటారు?